వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ నేతలు భారీ షాక్ ఇచ్చారు. ఆయనకు అత్యంత సన్నిహితుడుగా ఉన్న రాజ్యసభ సభ్యుడు మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణారావు చేనేత వర్గానికి చెందిన ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీకి గుడ్ బై చెప్పారు. మోపిదేవి దారిలోనే వైసీపీకి చెందిన ఇంకో రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్ రావు కూడా పదవికి పార్టీకి రాజీనామా చేయనున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. వీరిద్దరూ ఇవాళ ఢిల్లీలో రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ను కలిసి రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా సమర్పించబోతున్నారు. ఇట్లు వైసీపీ వర్గాలు కూడా వెల్లడించాయి. రాజ్యసభ ఎంపీలు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మేడ రఘునాథ్ రెడ్డి, ఆర్ కృష్ణయ్య, గొల్ల బాబురావుతో పాటు మరికొందరు కీలక నేతలు పార్టీని వీడబోతున్నారని ప్రచారం సాగుతోంది. రాజ్యసభలో వైసీపీకి 11 మంది ఎంపీలు ఉండగా ఇక అక్కడ మిగిలేది జగన్ చిన్నాన వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, నిరంజన్ రెడ్డి మాత్రమేనని అంటున్నారు. ఎన్నికల్లో ఓడినంత మాత్రాన తమను తక్కువ అంచనా వేయొద్దని రాజ్యసభలో తమ పార్టీకి 11 మంది సభ్యులు ఉన్నారని, లోక్సభలో 4 ఎంపీలు ఉన్నారని, ఉభయ సభల్లో పెద్దగా మెజార్టీ లేని బీజేపీ తమపై ఆధారపడాల్సిందేనని జగన్, విజయసాయిరెడ్డి ఇటీవల పదే అంటున్నారు. ఇప్పుడు ఆ బలమే తరిగిపోతుండడం గమనార్హం. రైట్, మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు. సత్య, వైసీపీకి బిగ్ షాక్ తగలబోతున్నట్టు తెలుస్తుంది. మోపిదేవి ఈ రోజు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు తెలుస్తుంది. అదే దారిలో మరికొంతమంది కూడా ఉన్నట్లు సమాచారం. ఏంటి ఓవరాల్ అప్డేట్స్? వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ నేతలే భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. వైసీపీకి మోపిదేవి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. అటు ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా ఇప్పటికే రాజీనామా చేశారు వైసీపీకి. రాజ్యసభ సభ్యత్వానికి మోపిదేవి వెంకటరమణ నేడు రాజీనామా సమర్పించబోతున్నట్లుగా వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. త్వరలో తెలుగుదేశం పార్టీలోనూ చేరబోతున్నట్టుగా తెలుస్తోంది. గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీకి వెళ్ళిన బీదా మస్తాన్ రావు కూడా రాజ్యసభ ఎంపీ, ఆయన కూడా పార్టీకి రాజీనామా చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఇదే భాషలో అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, గొల్ల బాబురావు కూడా రాజీనామాలు చేస్తారు అని ఆ పార్టీలో విస్తృత చర్చ నడుస్తుంది. వైసీపీని వీరంతా కూడా వీడుతారని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు అటు మేడ రఘునాథ్ రెడ్డి, ఆర్ కృష్ణయ్య కూడా పార్టీలో ఉంటే భవిష్యత్తు ఉండదనే అభిప్రాయంతో ఉన్నట్టుగా అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. వైసీపీలో మిగిలే ఎంపీలు ఇక వైవి సుబ్బారెడ్డి, అదేవిధంగా పరిమళ నత్వాని, నిరంజన్ రెడ్డి మాత్రమే మిగులుతారు అని కూడా రాజకీయ వర్గాలు అయితే చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు పోతుల సునీత కూడా తన మండలి సభ్యత్వానికి రాజీనామా చేస్తూ నిన్న లేఖ పంపించారు. దీంతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైఖరి మూలంగానే వీరందరూ కూడా దూరం అవుతున్నట్టుగా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎమ్మెల్సీ పోతుల సునీత చేనేత వర్గానికి చెందిన ఆమె. మోపిదేవి దారిలోనే వైసీపీకి సంబంధించినటువంటి మరింత మంది నేతలు వెళ్ళిపోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ రోజు మోపిదేవి వెంకటరమణతో పాటు బీదా మస్తాన్ రావు వీరిద్దరూ కూడా ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్ఖడ్ ను కలిసి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామాలు సమర్పించబోతున్నట్లుగా తెలుస్తోంది. రాజ్యసభ ఎంపీలో ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మేడ రఘునాథ్ రెడ్డి, ఆర్ కృష్ణయ్య, గొల్ల బాబురావులతో పాటు మరికొంతమంది నేతలు కూడా ఇదే బాటలో ఉన్నట్టుగా చెబుతున్నారు. రాజ్యసభలో ఆ పార్టీకి 11 మంది ఎంపీలు ఉన్నారు. ఇక అక్కడ మిగిలేది జగన్ చిన్నాన వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, నిరంజన్ రెడ్డి మాత్రమే అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మొన్న కూడా వైసీపీని తక్కువగా అంచనా వేయొద్దు, లోక్సభలో 4 ఎంపీలు ఉన్నారు, రాజ్యసభలో 11 మంది ఎంపీలు ఉన్నారు, బీజేపీకి ఉభయ సభల్లో బలం లేదు, మా అవసరం ఉంటుందని జగన్, విజయసాయిరెడ్డి ఇటీవల పదే వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ బలమే తరిగిపోతుండడం మనం చూడాల్సి ఉంటుంది. అదే సమయంలో టీడీపీలోకి వెళ్తున్నట్టు మోపిదేవి కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. గురువారం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాక ఆయన టీడీపీలోకి వస్తారంటున్నారు. ఈ మత్స్యకార సామాజిక వర్గంలో ఇది వైసీపీకి చాలా పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పుకోవాలి. వైఎస్ రాజశేఖర రెడ్డిని ఉన్నప్పటి నుంచి అత్యంత సన్నిహితంగా ఆయనతో మెలిగారు. తర్వాత జగన్ వెంటే ఆయన నడిచిన పరిస్థితి అయితే ఉంది. 2019లో రేపల్లి నుంచి పోటీ చేసి ఓడినప్పటికీ కూడా జగన్ తన కేబినెట్ లోకి మోపిదేవిని తీసుకున్నారు. తర్వాత ఎమ్మెల్సీని చేశారు. తర్వాత రాజ్యసభ ఇచ్చి మంత్రి పదవి నుంచి
తప్పించారు. అయితే 2024 ఎన్నికల్లో ఆయనకు సీట్ ఇవ్వకుండా ఈ ఊరు గణేష్ కు సీట్ ఇవ్వడం పట్ల అప్పట్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యకర్తలు కూడా ఆందోళన చేసినప్పటికీ కూడా జగన్ వెనక్కి తగ్గలేదు. ఆ నాటి నుంచి అంటీ ముట్టినట్లుగా వైసీపీతో ఆయన ఉండడం జరిగింది. దీంతో అక్కడ ఈ ఊరు గణేష్ కూడా 40,000 ఓట్ల భారీ తేడాతో ఓడిపోవడం, రేపల్లి టికెట్ తందేననే ధీమాతో ఉన్న మోపిదేవిని పార్టీ మోసం చేసిందనే అభిప్రాయం కార్యకర్తలు పదే చెబుతుండటంతో ఆయన రాజీనామాకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు అటు జగన్ కూడా గణేష్ విషయంలో అప్పుడు దిగి రాకపోవడం, తాను ఎంత చెప్పినప్పటికీ వినకపోవడంతో ఆయన అప్పటి నుంచి కూడా అంటీ ముట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆయన నిష్క్రమణతో మత్స్యకార సామాజిక వర్గంలో వైసీపీకి చాలా పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పాలి. ఇక చేనేత సామాజిక వర్గానికి చెందినటువంటి పోతులు సునీత కూడా రాజీనామా చేయడం, శాసనమండలి చైర్మన్ కు పార్టీ అధినేతకు ఆవిడ బుధవారమే లేఖలు పంపించారు. 2014లో చీరాల నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. తర్వాత ఆమెకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు చంద్రబాబు. తర్వాత కొన్ని రాజకీయ పరిణామాలతో ఆమె వైసీపీలో చేరడం జరిగింది. తర్వాత వైసీపీ మహిళా అధ్యక్షురాలుగా ఆవిడ ఉన్న సమయంలో ఆమెను తొలగించి వరదు కళ్యాణికి ఆ బాధ్యతలు అప్పగించడంతో ఆమె అసంతృప్తికి గురయ్యారు. దీంతో పార్టీ పదవికి అదేవిధంగా ఎమ్మెల్సీ సభ్యత్వానికి కూడా ఆమె నిన్న రాజీనామా చేశారు. ఆవిడ ఏ పార్టీలో చేరతారనేది ఇంకా స్పష్టత లేదు. బీజేపీ వైపు చూస్తున్నట్లుగా కూడా రాజకీయ వర్గాలు అయితే చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ విధంగా వైసీపీకి వరుస షాకులు ఇక తగలనున్నాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో ఈ మొత్తం వ్యవహారానికి అటు జగన్ వైఖరి కూడా కారణం అని కూడా చెబుతున్నారు. ఒక ఎంపీ ఫలితాల తర్వాత అపాయింట్మెంట్ అడిగితే యలహంక ప్యాలెస్ బెంగళూరు రమ్మని చెప్పి అక్కడ ఇప్పుడు కుదరదు తర్వాత రమ్మని చెప్పిన పరిస్థితుల్లో అదే విషయం అందరికీ తెలిసి దీనిపైన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. దీనిలో భాగంగానే ఇతర పార్టీల వైపు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. నిన్న ముఖ్యమంత్రి కూడా ఎవరైనా రాజీనామా చేసి వస్తే వారి క్యారెక్టర్ ని బట్టి పార్టీలోకి తీసుకోవాలా వద్దా అనేది ఆలోచిస్తామని చెప్పిన నేపథ్యంలో రానున్న వారం 10 రోజుల్లో మరిన్ని ఈ చేరికలు ఉండే అవకాశాలు ఉన్నాయి. వైసీపీ నుంచి